రోజర్ గవాస్కర్ ట్రోఫీని మూడోసారి ఆసీస్ గడ్డపై దక్కించుకోవాలనే లక్ష్యంతో టీమిండియా అక్కడికి వెళ్లింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ ఫామ్ పై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ క్రికెటర్లు ఇప్పటికే భారత ద్వయంపై మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. మొన్న కోహ్లీ ఫామ్ పై స్పందించిన రికీ ప్యాంటింగ్ కు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కౌంటర్ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ కెర్రీ ఓకేఫీ కూడా ఇదే బాటలోకి వెళ్లాడు. విరాట్ పై ప్రశంసలు కురిపిస్తూనే బ్యాటింగ్ లో బలహీనంగా కనిపిస్తున్నాడని వ్యాఖ్యానించాడు. రోహిత్ ను లక్ష్యం చేసుకుని ఆసీస్ బౌలర్లు బౌలింగ్ చేస్తారని కెఫే వెల్లడించాడు. రోహిత్ తొలి టెస్టుకు మిస్ అవుతాడని తెలుస్తోంది. రోహిత్ శర్మ తొలి టెస్టుకు మిస్ అవుతాడని, అతడు భారత్ జట్టు సారథి. ఎప్పుడు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా బౌలర్లు మిసైల్స్ లా దూసుకుపోయే అతడికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ సిరీస్ రోహిత్ కి కష్టంగా మారే అవకాశం ఉంది. ఇక కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు. గత కొన్నేళ్లుగా ఆసీస్ ను కలవరపెట్టిన బ్యాటర్. అయితే ఇప్పుడు కింగ్ కాస్త బలహీనంగా కనిపిస్తున్నాడు. ఈ సిరీస్ ను కోహ్లీ ఎలా ముగిస్తాడో చూడాలని ఆతృతగా ఉంది. ఒకవేళ అతడు ఆధిపత్యం ప్రదర్శించాడో భారత్ విజేతగా నిలవడం ఖాయమని కెఫీ తెలిపాడు. ఆసీస్ తో టెస్టు సిరీస్ కు ప్రకటించిన జట్టులో షమి లేడు. అతడు గాయం కారణంగా ఫిట్నెస్ సాధించలేదు. ఒకవేళ షమి కోలుకొని వస్తే పర్వాలేదు, రాకపోతే మాత్రం భారత్ కు పెద్ద లోటు అవుతుంది. ఆస్ట్రేలియాపై బుమ్రాకు తోడుగా షమి ఉంటే భారత బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతుంది. ఎందుకంటే ఆసీస్ పిచ్లు బౌన్సీ కావడంతో పేస్ కు అనుకూలంగా ఉంటాయని వ్యాఖ్యానించాడు. ఈ విధంగా టీమిండియా బలాలను గుర్తు చేస్తూ వారు బలహీనంగా ఉన్నారు చూసుకోండి అని మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు. స్లెడ్లింగ్ లో ఆస్ట్రేలియా దిట్ట. ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ కి ముందు టీమిండియాపై 1,00,000 మంది క్రౌడ్ ని సైలెంట్ చేయడమే మా లక్ష్యమని మ్యాచ్ కు ముందు కామెంట్స్ చేశారు. చెప్పినట్టుగానే అహ్మదాబాద్ క్రౌడ్ నే కాదు, యావత్ భారత అభిమానాన్ని సైతం దెబ్బకొట్టారు. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ రోహిత్ కోహ్లీ ఫారం ని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి టీమిండియా ఎంతవరకు రివెంజ్ తీర్చుకుందో. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.